ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాగానే పనిచేస్తుంది కదా? బాగానే పనిచేస్తుందమ్మా. కావాలంటే చెక్ చేసుకోండి. సరే బాబు. సరే అమ్మా. ఈ వీడియో ఏంటి? అరే ఫణి, ఇప్పుడు ఏం చేద్దాం రో? మీరు కంగారు పడకండి నాన్న. రేయ్, తాతయ్య గెస్ట్ హౌస్కి వచ్చాడు. తిరిగి బయటికి రాకూడదు. అట్నుంచటే పైలోకాలకు పంపించేయండి. అయ్యో, పెద్దయ్య గారిని చంపింది ఆయన చిన్న మనవడా? ఎలాగైనా ఈ విషయం వెంటనే త్రిపురమ్మకు చెప్పాలి. త్రిపురమ్మ నన్ను సాక్ష్యం ఏదైనా ఉందా అని అడిగింది. హలో త్రిపురమ్మ, నేను పెద్దయ్య గారి దగ్గర పనిచేసే డ్రైవర్ భార్యని. చెప్పమ్మా, ఏంటి ఫోన్ చేశారు? పెద్దయ్య గారిని ఎవరు చంపారో తెలిసిందమ్మా. ఏంటి నువ్వు మాట్లాడేది? నా భర్త వాడే ఫోన్ రిపేర్కి ఇచ్చానమ్మా. అందులో ఒక వీడియో ఉంది. మీరొచ్చి చూస్తే పెద్దయ్య గారిని చంపింది ఎవరో మీకు తెలుస్తుందమ్మా. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? సుభాష్ నగర్లో ఉన్నానమ్మా. నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నా. ఏంటి ఇంత కంగారుగా వెళ్తుంది? ఇదేదో మనం తెలుసుకోవాల్సిన మ్యాటర్. అమ్మా, ఏదో వీడియో అన్నారు. ఇదిగో అమ్మా, మా ఆయన మొబైల్లోనే ఆ వీడియో ఉంది. ఏదిటివ్వు. అరే ఫణి, ఇప్పుడు ఏం చేద్దాం రో? మీరు కంగారు పడకండి నాన్న. రేయ్, తాతయ్య గెస్ట్ హౌస్కి వచ్చాడు. తిరిగి బయటికి రాకూడదు. అట్నుంచటే పైలోకాలకు పంపించేయండి. ఇది చాలు. ఫణి ఎంత దుర్మార్గుడో ఇంట్లో వాళ్ళకి నిరూపించడానికి ఈ ఒక్క వీడియోతో ఫణి చేసిన అన్ని దుర్మార్గాల్ని బయట పెట్టొచ్చు. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటమ్మా? పెద్దయ్య గారి మరణానికి కారణమైన వాళ్ళని ఎవరిని వదలొద్దమ్మా. సరే అమ్మా, అంతా నేను చూసుకుంటాను. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. సరే అమ్మా. ఈ త్రిపురకి ఫణి సాక్ష్యం దొరికేసింది. ఇప్పుడు ఈ వీడియోని ఇంట్లో వాళ్ళకి చూపిస్తే ఫణి దొరికిపోతాడు. ఫణి దొరికిపోతే నా కలలన్నీ నాశనమైపోతాయి. అలా జరగడానికి వీల్లేదు. వెంటనే ఈ విషయం ఫణికి చెప్పాలి. ఫోన్ కలవట్లేదేంటి? ఎక్కడున్నాడు ఈ ఫణి? అత్తయ్య గారు, కాఫీ.
కన్నయ్య ఇలారా. ఏంటి బామ్మ? ఎక్కడికి వెళ్తున్నావు? ఆడుకోవడానికి బామ్మ. నువ్వు బయటికి వెళ్ళకూడదు కన్నయ్య, ఇంట్లోనే ఆడుకోవాలి. నేను ఎక్కడికి వెళ్ళను, లాన్ లోనే ఆడుకుంటాను. సరే అయితే లాన్ లోనే ఆడుకోవాలి, బయటికి వెళ్ళకూడదు. ఆ. జాగ్రత్త నాన్న. అయ్యో ఏం కాదు. ఇవ్వు. అవును, త్రిపుర ఎక్కడికి వెళ్ళింది? పూజ దగ్గర నుంచి కనిపించట్లేదు. షట్, ఈ ఫణి మాత్రం సమయానికి ఫోన్ ఎత్తాడు, అందుబాటులో ఉండడు. షట్. హలో, ఇప్పుడు గనక నువ్వు ఆ ఫోన్లో ఉన్న వీడియోని చూపించావంటే నీ భర్త ప్రాణాలు దక్కవు. ఎవర్రా మీరు? నన్ను ఎందుకురా కట్టేశారు? రే నన్ను వదిలేయండి రా. ఇప్పుడు నీ ఫోన్కి ఒక వీడియో మెసేజ్ వచ్చింది, చూసుకో. రే నన్ను వదిలేయండి రా. నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. నేను పెట్టిన మెసేజ్తో ఫణి జాగ్రత్త పడుంటాడా? ఖచ్చితంగా బాలాని ఇంట్లో లేకుండా చేసుంటాడు. వదలండి, నన్ను వదిలేయండి రా. నేను పెట్టిన లొకేషన్కి అర్జెంటుగా ఆ డ్రైవర్ భార్య ఇచ్చిన ఫోన్ తీసుకుని రాకపోతే నీ భర్త ప్రాణాలు దక్కవు. అమ్మో నేను ఇప్పుడే వస్తున్నాను. అమ్మో. చెప్పు. నేను పెట్టిన మెసేజ్ నువ్వు చూసావో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను. ఇంకో 2 నిమిషాలు లేట్ అయితే త్రిపుర అక్క మన బండారం మొత్తం బయట పెట్టేసేది. కరెక్ట్ టైంకి నువ్వు ఫోన్ చేయించావు. నువ్వు చేసింది చాలా పెద్ద హెల్ప్ ఊర్వశి. మీ అక్క సంగతి, మీ అక్క దగ్గరున్న ఫోన్లో ఉన్న వీడియో సంగతి నేను చూసుకుంటాను. నువ్వు రిలాక్స్గా ఉండు. ఎవర్రా మీరు? నన్ను ఎందుకురా కట్టేశారు? నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను.